ఇది శతవసంతాల కనుక 1925కి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న భారతదేశంలో ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ పుట్టుక, తర్వాత ఆర్ఎస్ఎస్ భావజాలం పుట్టుక. ఆర్ఎస్ఎస్ కూడా అప్పుడే ప్రారంభించారు. తర్వాత 1925లో పెరియార్ రామస్వామి గారు ఆత్మగౌరవ సభని ఆయన ఉద్యమం ప్రారంభించారు. అదే సమయంలో తెలుగునాట కూడా తిరుమలయ్య రామస్వామి చౌదరి గారు సూత పురాణం రాయటం, ఇది దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం కలిగించింది. ఈ సంచలనం ఖమ్మ బ్రాహ్మణుల్ని కొంతమందిని తయారు చేసుకోవటం కూడా జరిగింది. ఆయన అవధానం కూడా చేశారు. అవధానంలో ఆయన పోటీకి వచ్చిన వాళ్ళని కూడా ఓడించడం జరిగింది. అంత మహామేధావి బారిస్టర్ ఇట్లా లండన్లో యునైటెడ్ కింగ్డమ్లో చేయడం జరిగింది. అందువల్ల 1925 అనేది భారతదేశంలో ఒక కాన్ఫ్లిక్టు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న పుట్టుక ఇవాళ 11 సంవత్సరాల నుంచి భారతదేశంలో పరిపాలన కొనసాగిస్తున్నారు. అట్లనే కమ్యూనిస్ట్ పార్టీ కూడా 1925లో ఆవిర్భించి దాదాపుగా 3 రాష్ట్రాల్లో వాళ్ళు పాలన కొనసాగించారు. అట్లనే తమిళనాడులో కూడా పెరియార్ ఆత్మగౌరవంతో వాళ్ళు డిఎంకే వాళ్ళు 1967 నుంచి ఈ రోజు వరకు కూడా డిఎంకే అన్నాడీఎంకే పాలన కొనసాగిస్తున్నారు. అట్లనే రామస్వామి గారి భావజాలం కూడా 1983లో తెలుగుదేశం రూపంలో అవతరించింది. ఎన్టీ రామారావు గారు అప్పుడు ముఖ్యమంత్రి అవటం, ఆయన భావాల్ని చాలా ఇంప్లిమెంట్ చేయటం, మిరాశీదారుల వ్యవస్థను రద్దు చేయటం, కరణాల మున్సిపల్ రద్దు చేయటం, అట్లానే ఆడపిల్లలకి ఆస్తి హక్కు, అట్లానే ఉమెన్స్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా సాధించాడు. అట్లానే ఆయన తీసిన దారవీర సువర్ణకరణ కూడా ఈ సూత పురాణం నుంచే ఆవిర్భించింది ఆ కథ. అట్లానే ఆ డైలాగులు కూడా అప్పుడు కొండవీటి వెంకట గారి చేత రచించారు. ఆ డైలాగులు ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తెలుగునాట అంతా కూడా ప్రసిద్ధికి ఎక్కిన డైలాగులు. అందుకని 1925 ఈ భావజాలం వైరుధ్యాలతో ఇప్పుడు పాలన కొనసాగిస్తున్నాయి. దాన్ని రామారావు గారు ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంటేషన్ చేశారు. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ తెలుగునాట కూడా ఆర్ఎస్ఎస్ భావజాలమే ఇంప్లిమెంటేషన్ అవుతుంది. మరి ఆ భావజాలను వ్యతిరేకిస్తా ఇంకా కొంతమంది మేధావులు ఇప్పుడు ప్రజెంట్ సామాజిక సేవకు రావాలా, అటువంటి వాళ్ళు మన ఏబి వెంకటేశ్వర గారు ముందు ఉండాలి కంపల్సరీగా. ఎందుకంటే వెంకటేశ్వరరావు గారు 5 సంవత్సరాలు కొన్ని శక్తుల మీద పోరాటం చేసి విజయం సాధించారు. ఎందుకంటే మహోదయం అని ఈ మధ్య ముదిగొండ శివప్రసాద్ గారు పుస్తకం రాశారు. దాంట్లో ముసురూరు ప్లోరాయి నాయకుడు ఢిల్లీ సుల్తాన్ని 7 సార్లు ఓడించిన ముస్లిమ్స్ని ఏకైక చక్రవర్తి ప్రోలయ నాయకుడు రేకపల్లి రాజుగా. కాబట్టి ఆ వంశానికి సంబంధించిన వ్యక్తి మన ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా. అందువలన ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగునాట ఒక ఉద్యమంలాగా తయారు చేసి ఒక ప్రజల్ని ఈ ఆర్ఎస్ఎస్ భావజాల నుంచి రక్షించాలని మేము కోరుకుంటున్నాం. అందుకని వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ముందుకు ఉండాలా భవిష్యత్తులో కూడా. మొట్టమొదటిగా రాధారాణి గారు హేతువాది, తెనాలి. ఎందుకంటే తెలుగునాట్ల ఆంధ్రప్రదేశ్లో తెనాలి, గుడివాడ ఈ 2 నియోజకవర్గాలకు ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే అక్కడ ఎడ్యుకేట్ అయ్యి అటు పారిశ్రామికవేత్తలుగా, ఇటు సర్వీస్ రంగంలో, ఇటు పత్రికా రంగంలో, అటు సినీ ఫీల్డ్లో కూడా తెనాలి అట్లనే గుడివాడ ప్రాముఖ్యత ఉంది. కాబట్టి తెనాలి హేతువాది ఉద్యమం ఎక్కువ. రామస్వామి గారు అక్కడ మున్సిపల్ చైర్మన్ గారు కూడా చేశారు. ఆయన మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తా కూడా అవసరమైతే ఆయన పదవికి కూడా రాజీనామా చేసి మళ్ళీ ప్రజల కోరిక మీదకి మళ్ళీ పదవిని అలంకరించడం జరిగింది. అటువంటి తెనాలి నుంచి మనకి ఆణిముత్యం రాధారాణి గారు వర్ణ వ్యవస్థకి, కుల వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడి ఆయన సామాజిక న్యాయం కొరకు ఆయన వివాహాలు కూడా జరగటం. అటువంటి రాధారాణి గారు ఇప్పుడు కొన్ని ప్రసంగించమని కోరుకుంటున్నారు. స్వామి గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది తెనాలి ప్రాంతంలో, మా నాన్నగారి మీద, అందరి మీద కూడా. ఆవుల గోపాలకృష్ణమూర్తి తర్వాత ఆయన తర్వాత మున్సిపల్ చైర్పర్సన్గా చేసిన ఆవుల గోపాలకృష్ణమూర్తి గారు, వారి అడుగుజాడల్లోనే రామస్వామి గారి అడుగుజాడల్లో ఆవుల గోపాలకృష్ణమూర్తి గారు చేస్తే మా నాన్నగారు కూడా ఆ రకంగానే వివాహం చేసుకున్నారు, దండల వివాహం. ఆ తర్వాత మా అందరికీ కూడా
అసలు అవసరం ఏంటి మనకి వేరే బ్రాహ్మణులో వాళ్ళ పురోహితులో చేయాల్సిన అవసరం లేదు పెళ్ళిళ్ళు అని చెప్పి పిల్లలందరికీ కూడా ఇలాగే ఇదే పద్ధతిలో అప్పుడు రామస్వామి చౌదరి గారు చెప్పిన పద్ధతిలోనే వివాహాలు అందరికీ కూడా చేయాలి అని చెప్పి మా నలుగురు పిల్లలకి కూడా అలాగే చేశారు మా ఫాదర్. వారి ఇన్ఫ్లుయెన్స్ ఆ ప్రాంతం మీద మా నాన్నగారి మీద ఎంత ఉంది అని చెప్పేందుకు ఒక ఉదాహరణగానే ఇది చెప్పాను నేను. అక్కడ ఒక రామస్వామి, పెరియార్ రామస్వామి తమిళనాడుకి, మనకి ఆంధ్రాకి ఇక్కడ ఒక రామస్వామి అని చెప్పి అన్నాదురై గారు కూడా అన్నారు. రావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. మనం ఈ వాట్సాప్ యుగంలో ఉన్న ఈ రోజుల్లో గతం గురించి కొంచెం తరచి తెలుసుకోవడానికి మన దగ్గర సమయం ఉండడం లేదు, మన మైండ్ ఫోకస్ కూడా అవడం లేదు. ఎంతసేపు నిన్న ఏం జరిగింది, ఇందాక 5 నిమిషాల క్రిందట ఏం జరిగిందనే విషయాల మీద ఉన్న శ్రద్ధ, అసలు మనం ఇక్కడికి ఎలా వచ్చాం, ఎక్కడి నుంచి వచ్చాం, మన పూర్వీకులు మనల్ని ఈ స్థాయికి తీసుకురావడానికి చేసినటువంటి పనులు ఏమిటి అని ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూసుకునే సమయం మనకు లేకుండా పోతుంది. ఈ మధ్యనే ఆస్ట్రేలియాలో 17 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలకి సోషల్ మీడియాని అందుబాటులో ఉంచకుండా బ్యాన్ చేయాలి అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చారు. సైంటిఫిక్ థింకింగ్, శాస్త్రీయంగా ఆలోచించడం అనేటటువంటి విషయాలు భారతీయుల్లో కూడా ఎంతో కొంత చదువుకున్న వాళ్ళలో అబ్బాయి అవి మెల్లగా స్ప్రెడ్ అయ్యి ఒక 100 సంవత్సరాల కాలంలో ఒక ఎడ్యుకేటెడ్ ఎలీట్ని తయారు చేసినాయి. 1857లో సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో భారతదేశం మీద సార్వభౌమాధికారాన్ని చెలాయించడం మొదలుపెట్టిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం కూడా పనిగట్టుకుని కూడబలుక్కుని భారతదేశంలో వివిధ ఇన్స్టిట్యూషన్స్ని చదువు విషయంలో కానివ్వండి, వైద్య విషయంలో కానివ్వండి, సామాజిక విషయాల్లో ఇన్స్టిట్యూషన్స్ని తయారు చేయాలని, ఆధునిక భావాలు భారతీయుల ముందు పెట్టాలని, ఆధునిక భావాలు సంతరించుకున్నటువంటి ఒక భారతీయ తరాన్ని తయారు చేయాలనే సంకల్పానికి వచ్చాయి. ఈ రోజున ఏ మెకాలే సంస్కరణల్ని, మెకాలే ఆలోచనల్ని తీవ్రంగా తప్పుపడుతూ ఈ రోజున మనం ఏదో ఉద్ధరిస్తామని ప్రయత్నం చేస్తున్నాము, ఆ మెకాలే పుత్రులని ఆ భావాలని బహిష్కరించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిని బహిష్కరిస్తారు మీరు? మెకాలే పుత్రుల్ని? జ్యోతిబా ఫూలేని బహిష్కరిస్తారా? సావిత్రిబాయి ఫూలేని బహిష్కరిస్తారా? అంబేద్కర్ని బహిష్కరిస్తారా? గాంధీని బహిష్కరిస్తారా? నెహ్రూని బహిష్కరిస్తారా? సర్దార్ పటేల్ని బహిష్కరిస్తారా? ఎవరిని బహిష్కరిస్తారు? ఏ ఆలోచనలను బహిష్కరిస్తారు? ఏ ఆధునికతను బహిష్కరిస్తారు? ఏ శాస్త్రీయ విజ్ఞానాన్ని బహిష్కరిస్తారు? ఏ సామాజిక చైతన్యాన్ని బహిష్కరించబోతున్నారు? భారతీయులు పూర్తిగా ఇంత రాళ్ళు రప్పలు మూఢత్వానికి గురైపోయారనే ఆలోచనలు ఈ రోజున కొంతమంది రాజకీయ నాయకుల్లో ఉన్నట్లుంది, కానీ లేదు. 1870ల నుంచి వచ్చినటువంటి ఈ ఆధునిక ఆలోచనలు, యూరోపియన్ ఎన్లైటన్మెంట్ ఫలితాలు మన భారతీయ రచనల్లో కానీ, ప్రాంతీయ భాషల్లో వచ్చినటువంటి రచనల్లో కానీ, ఇంగ్లీష్లో వచ్చిన రచనల్లో కానీ, స్కూళ్ళల్లో చెప్పిన పాఠ్యాంశాల్లో కానీ మనకి కనబడతాయి. వాటి నుంచి పుట్టినటువంటి ఒక మహా ఉత్కృష్టమైన మేలు రత్నం త్రిపురనేని రామస్వామి గారు.
అదే ఆలోచనల నుంచి ఫ్రెంచ్ విప్లవం రావడానికి కూడా కారణమైనటువంటి మహాతత్వవేత్త త్రిపురనేని రామస్వామి ఆ స్థాయికి చెందినటువంటి మనిషి. మనలాంటి వాళ్ళం ఎవరు చెయ్యెత్తితే అందుకోగలిగిన స్థాయి కాదది. హిమాలయాల స్థాయిలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి త్రిపురనేని రామస్వామి. ముఖ్యంగా సూత పురాణంలో ఆయన రాసినటువంటి పురాణాలకు ఆయన ఇచ్చినటువంటి అర్థం, దాన్ని ఒక కొత్త దృష్టికోణం నుంచి ఎలా చూడాలో చూపించినటువంటి వైనం అది. ఆ రోజున పురాణాల పట్ల, పురాణాలు పుక్కిటి పురాణాలకి మనం తల వంచి నమస్కారం చేసి అందులో ఉన్న ప్రతి మాట నిజమే, దేవుడి వాక్కు అని చెప్పి నమ్మే దౌర్భాగ్యం నుంచి మనం బయటపడేసింది త్రిపురనేని రామస్వామి గారు. రామాయణాన్ని, భగవద్గీతని, తదితర చాలా పాపులర్ పురాణాలన్నింటినీ కూడా ఒక కొత్త రూపంలో, కొత్త కళ్ళతో మనకు చూపించినది ఆయన. దాన్ని ఆ రోజున విఘ్నులైనటువంటి బ్రాహ్మణులు ఎవ్వరూ ఆయన్ని నిరసించలా. ఉదాహరణకి విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన ఉన్నప్పుడు సహాధ్యాయి, ఆయన దాన్ని చక్కగా అర్థం చేసుకుని, నాయన నువ్వు బ్రాహ్మణ్యంలో ఉన్నటువంటి ఛాందసాన్ని నిరసిస్తున్నావే తప్ప బ్రాహ్మణుల్ని కాదు అని చెప్పి నాకు అర్థమైంది, కాబట్టి నీ పట్ల నాకు అనురాగమే తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని చెప్పాడు. అలాగే ఆయన గురువైనటువంటి చల్లపిళ్ళ వెంకటశాస్త్రి గారి మన్ననలను అందుకున్నాడు. తర్వాత కొండవీటి వెంకటకవి ఈయన్ని అనుసరించి సార్ చెప్పినట్టు దానవీర సూరకర్ణలో డైలాగులన్నీ సూత పురాణం నుంచి వచ్చినవే, కొండవీటి వెంకటకవి రాసినవి. కాబట్టి మనం ఎంత గొప్ప బహుముఖ ప్రజ్ఞావంతుల్ని ఈ గడ్డ మీద పుట్టించుకున్నామో, మన చరిత్ర ఎంత గొప్పదో. చరిత్ర అంటే రాజులు, రాజ్యాలు, యుద్ధాలు, విజయాలు కావు. భావాల పరంగా, ఆలోచనల పరంగా మనం ఎంత గొప్ప వ్యక్తుల్ని మన తండ్రి తాతలు అనుకరించారో, దానివల్లనే మనం ఎంత అభివృద్ధిలోకి వచ్చామో అనేది మనం గుర్తుంచుకోవాలి. త్రిపురనేని రామస్వామి వేసినటువంటి రాచబాట మీదే తర్వాత వచ్చినటువంటి కమ్యూనిస్టులు కూడా ప్రయాణం చేశారు. దానివల్ల కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి చొప్పించడానికి కూడా అప్పటికే రంగం సిద్ధమై ఉండింది ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద. దానివల్లనే భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్ర, కోస్తాంధ్రప్రదేశ్ యొక్క చరిత్ర ముఖ్యంగా అత్యంత శ్లాఘనీయమైనది. వాళ్ళు ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది అని అంటే దానికి కారణం త్రిపురనేని రామస్వామి వేసినటువంటి తాత్విక పునాదే దానికి కారణం. ఇంకా ఎక్కువ పొడిగించకుండా, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది. అందరం త్రిపురనేని రామస్వామి గారిని అచ్చమైన మనం చదవగలిగిన తెలుగులో అనువదించినటువంటి గ్రంథాలని మనం వ్యాప్తిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందరితోనూ చదివించాల్సినటువంటి అవసరం ఉంది. రాధారాణి గారు చెప్పినట్టుగా రామకృష్ణ గారు రాసినటువంటి ఈ అనువాదాలని, అచ్చ తెలుగు అనువాదాలని, తాత్పర్యాలని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో కష్టపడి పారా అశోక్ కుమార్ గారు త్రిపురనేని వారి రచనల మొత్తం ఒక బుక్ రూపంలో తీసుకొచ్చారు. ఇలాంటి ప్రయత్నమే మిగిలిన వాళ్ళందరూ కూడా చేయాలని చెప్పి మన చౌదరి గారిని ప్రత్యేకంగా కోరుతూ, ఇంతసేపు నన్ను భరించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలతో నమస్కారం. కానీ కృష్ణా జిల్లా అని పేరు తీసేయటం మటుకి 100% వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే కృష్ణా జిల్లాకి మిగతా జిల్లాల వాళ్ళు మన ఈర్షాసూయ దేశం ఏం అక్కర్లేదు. ఎందుకంటే తెలుగునాట సామ్రాజ్యాలన్నీ కూడా కృష్ణా జిల్లా నందిగాం పక్కన చుట్టుపక్కల ఊళ్ళు మాగళ్ళు, కాకతీయులు, మునగచర్ల పెమ్మసాని రాజ్యం, గండికోట వాళ్ళు, అట్లానే నూజివీడు వాళ్ళు, రేకపల్లి సామ్రాజ్యం, వరంగల్ ముసునూరు కాపే నాయకుడు, ఇవన్నీ కూడా కృష్ణా జిల్లా నుంచి వచ్చినాయి. ఎన్టీ రామారావు గారిని గౌరవించుతానే
దాన్ని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అని పెడితే బాగుంటుందని మా ఎక్కువ మంది అభిప్రాయం. దాన్ని ఏమన్నా ఇప్పుడున్న అధికార పార్టీ తెలుగుదేశం వారికి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పమని కోరుకుంటున్నాం. కాబట్టి అలానే త్రిపురనేని రామస్వామి గారు భారతదేశంలో మొట్టమొదటి విప్లవకారుడు గౌతమ బుద్ధుడు టైంలో అంతకుముందు ఈ వర్ణ వ్యవస్థ ఏళ్ళూరుకొని శూద్రులు పంచములు అనే వ్యక్తుల్ని కంప్లీట్గా నడుస్తుంటే ముంత కట్టుకొని మెడలో వెళ్ళాలి, వస్తే భూమి మీద వేయకూడదు, ఆ కుండలో వేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ నడుస్తుంటే వెనక పరదాలా గట్టి తుప్పటి వాళ్ళు నడిచిన పదాలను తుడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. అటువంటి కాలంలో గౌతమ బుద్ధుడు రాచరికాన్ని వదిలేసి వాళ్ళ కోసం ఆశ్రమాలు పెట్టి వాళ్ళందరినీ చదివించడం జరిగింది. మొట్టమొదట శూద్రులకి అలానే పంచములకి అవకాశం కల్పించిన వ్యక్తి బుద్ధుడు. వాళ్ళ వారసులే మనకి త్రిపురనేని రామస్వామి చౌదరి గారు, అట్లనే పెరియార్ రామస్వామి గారు సౌత్ ఇండియాలో భావ విప్లవాలకి పునాదులు వేశారు. అట్లా దాదాపుగా రామస్వామి గారిని పాలన చేయాలంటే 83 నుంచి 95 వరకు రామస్వామి గారి పాలనని మనం ఆంధ్రప్రదేశ్లో చూడొచ్చు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు దాదాపుగా 50%. కాబట్టి ఇప్పుడు మరీ బాగా ఆర్ఎస్ఎస్ భావజాలం, వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ పాతకపోయింది. ఎందువల్లంటే ఒక చెరువు తెగిందనుకో ఇంజనీర్లు ఏం చేస్తారు, అక్కడ నీళ్ళు ఎక్కువైనాయి, మామూలుగా కట్ట తక్కువ కట్టారు అందుకని అంటారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కట్ట తెగితే కట్టమేసి కోపం వచ్చింది, అందుకని కట్టమేసి కోపం వచ్చింది కాబట్టి ఒక మేకను బలివ్వాలి, అప్పుడు ఆ చెరువు బూడదనే దాంట్లో ఇప్పుడు ప్రజలు మన మైండ్ సెట్ ఆర్ఎస్ భావజాలంకి వెళ్ళిపోయింది. అది మేకలు, కోళ్ళు, బర్రెలు వీటిని బలి చేయాలి. కాబట్టి అది తప్పుడు సిద్ధాంతం అని రామస్వామి గారు, అట్లానే పెరియార్ రామస్వామి గారు గౌతమ బుద్ధుడి దగ్గర నుంచి తీసుకొని వాటి కోసం పోరాటం చేయడం జరిగింది. కాబట్టి అటువంటి దానికి ఏబి వెంకటేశ్వర గారు పోరాటం చేయాలి, ప్రజలకు చాలా చక్కగా వివరించడం జరిగింది. ప్రేక్షకులకు వచ్చిన విద్యావంతులందరికీ కూడా రాజు గురించి చక్కనైనటువంటి ఉపన్యాసం విన్నాను, బాగా ఇన్స్పైర్ అయినాము, అందరూ కూడా బాగా ఇన్స్పైర్ అయినారు. ఇప్పుడు డబ్బు సంపాదన గురించి అందరూ తాపత్రయపడుతున్నారు, కానీ డబ్బు తాలూకా విలువ, డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి అనేది శేషప్ప అనే కవి నరసింహ శతకంలో చెప్పడం జరిగింది. ఆ పద్యం చెప్తానండి. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణ అన్నమెగాని మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటెగాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి, దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొరలకౌనో. తేనె జుంటి గలియవా తెరువరులకు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. కాబట్టి డబ్బును సద్వినియోగం చేసి సమాజానికి ఉపయోగపడాలని నా అభ్యర్థన. ధన్యవాదాలు నిర్వాహకులకు. తర్వాత సాంబశివరావు గారు హేతువాది, మానవ వికాస ఐక్యవేదిక. కాబట్టి ఆయనకి ఇంకా క్షుప్తంగా, ఎందుకంటే ఆయన
సూత పురాణం మీద విశ్లేషణ చేసి చాలా పుస్తకాలు రాయటం జరిగింది. అందువల్ల సాంబశివరావు గారిని మాట్లాడవాలని కోరుచున్నాను. త్రిపురనేని రామస్వామి గురించి మాట్లాడుకోవటం అంటే ఈవేళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే మనల్ని ముంచెత్తటానికి తుఫాను వేగంతో వస్తున్నాయో వాటన్నింటి పట్ల ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడానికి మార్గాలేమిటో అన్వేషిస్తూ మాట్లాడుకోవటం. ఈ కవిరాజు గారు 1925లో సూత పురాణాన్ని మొదలుపెట్టి 1929లో అది 4 ఆశ్వాసాల పుస్తకం. మొదటి ఆశ్వాసం 25లో రాస్తే 29లో 2వ ఆశ్వాసం రాశారు, 33లో 3వ ఆశ్వాసం రాశారు, 1934లో దాన్ని ముగించారు. మొత్తం 4 ఆశ్వాసాల పుస్తకం అది. ఇంత అంటే దాదాపుగా ఒక 8 సంవత్సరాలు టైం ఆయన తీసుకున్నారు దీనికి. ఎందుకు తీసుకున్నారు ఇంత టైము అని అంటే ఆయన ఖాళీగా కూర్చునే మనిషి కాదు. 1925లోనే మొట్టమొదటిసారి తెనాలికి మున్సిపల్ చైర్మన్ అయ్యాడు ఆయన. ఒక పక్కన మున్సిపల్ చైర్మన్ ఉద్యోగం అంటే ఆ పనులు విధులు చేస్తూ మరో ప్రక్కన ప్రజల్లో చైతన్యపరచడానికి తెనాలి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో అనేక ఉపన్యాసాలు ఇస్తూ ఆ కార్యక్రమాల్లో నిమగ్నమైపోవటం, తీరిక దొరికినప్పుడు మాత్రమే రాయటం అనేటువంటిది ఆయన పెట్టుకోవటం వల్ల అలా జరిగింది. 1925లో మున్సిపల్ చైర్మన్ అయ్యాడు. మళ్ళీ రెండోసారి 1930లో అయ్యాడు. ఇందాక వారు వెంకటేశ్వర్లు గారు టచ్ చేశారు దీన్ని, ఈ విషయాన్ని. సో ఈ కార్య వ్యగ్రత అంటారు దీన్ని. కార్యక్రమాల్లో నిమగ్నమై పనిచేయటం అనేటువంటిది ఉండటం వల్ల ఆ విధంగా చేయవలసిన అవసరం వచ్చింది. కానీ సూత పురాణం అనేటువంటి ఒక అద్భుత కావ్యం. దాన్ని అద్భుతం అని ఎందుకంటామంటే ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి దానికి. అలాంటి కావ్యం ఈ 100 సంవత్సరాల్లో మళ్ళీ ఇంకొకటి రాలేదు హేతువాద సాహిత్యంలో. పురాణాలు చాలా వచ్చినాయి, చెప్పిన పురాణాలని మళ్ళీ 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 చెప్పిన కవులు చాలామంది ఉన్నారు. కానీ సూత పురాణం లాంటి ఒక విశ్లేషణాత్మక, ఒక సైద్ధాంతిక కావ్యం హేతువాద రంగంలో ఎక్కడా రాలేదు. అది దాని ప్రత్యేకత. సైద్ధాంతికం అని ఎందుకంటున్నానంటే ఆయన ఒక సిద్ధాంతాన్ని దానిలో ప్రతిపాదించారు. సూత పురాణం నిజానికి అది పద్యకావ్యం. పద్యాలు వచనాలు 2 ఉంటాయి. కానీ ఆ పద్యకావ్యాన్ని చదివే ఓపిక, కోరిక కూడా తగ్గిపోతున్నటువంటి ఈ రోజుల్లో, అది కూడా చెప్పారు సార్ ఇందాక, ఈ రోజుల్లో దాన్ని చదివించడం కోసం మా గురువుగారైన రామకృష్ణ గారు దాన్ని తెలుగులోకి అనువాదం చేశారు, సరళ ఒక తెలుగు వచనంలోకి. ఆ రకంగా ఎక్కువ మందికి చేర్చాలని త్రిపురనేని గారు ఏ పుస్తకాలని ఆయన అనువాదం చేయలే, ఒక్క సూత పురాణాన్ని మాత్రమే అట్లా చేయగలిగారు. ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడని చెప్పాను కదా. ఆ సిద్ధాంతం ఏంటంటే ఆర్య ద్రావిడ సిద్ధాంతం. ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతానికి కొంచెం నేపథ్యం ఉంది. అది కూడా ఇందాక సార్ ప్రస్తావించారు. దాన్ని నేను కొంచెం విపులీకరిస్తాను. దాన్ని బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత 1857లో సిపాయిల తిరుగుబాటు అనేటువంటిది జరిగిన తర్వాత డైరెక్ట్ బ్రిటిష్ గవర్నమెంట్ అనేటువంటిది పరిపాలనలోకి వచ్చిన తర్వాత, అంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చినాయి దేశంలో, ముఖ్యంగా భావాల పరంగా. వారు చాలా చక్కగా చెప్పారు. అందుకే ఇందాక నుంచి నేను ఆ మాట అంటున్నాను. అటు యూరప్లో వచ్చినటువంటి పునర్వికాస భావజాలం అనేటువంటిది ఇండియాకు వచ్చింది. వాళ్ళ ద్వారా మనకు కలిగిన మేలు అదొకటి, వాళ్ళు చేసిన మేలు అనేక మంచి పనుల్లో అదొకటి. ఆ 1857 తర్వాతనే బెంగాల్లో పునర్వికాసం స్టార్ట్ అయింది. అంతకుముందు రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం స్థాపించి సతీ సహగమన నిషేధం కోసం ఫైట్ చేసి ఒక చట్టాన్ని తెప్పించి బ్రిటిష్ వాళ్ళతో
ఆయన దానికి నాంది పలికాడు. అదే బెంగాల్లో, అదే కలకత్తాలో వివియన్ డెరోజియో అనేటువంటి ఒక పోర్చుగల్ తండ్రికి స్పెయిన్ తల్లికి జన్మించినటువంటి వ్యక్తి, వివియన్ డెరోజియో అనేటువంటి కుర్రోడు, చిన్న కుర్రోడు. ఆయన గురించి చెప్పాలంటే చాలా విశేషాలు ఉంటాయి. 7 ఏళ్ల వయసు నుంచే ఆయన పోరాటం మొదలుపెట్టాడు. 7 ఏళ్ల వయసు, 7 ఏళ్ల వయసులోనే కవిత్వం రాయటం మొదలుపెట్టాడు. అందులో ఇండియన్ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని 15 ఏళ్లకే కలకత్తాలో ఉన్నటువంటి హిందూ కాలేజీలో లెక్చరర్ అయ్యాడు. 15 ఏళ్లకి. 22 ఏళ్లకి కలరా వచ్చి చనిపోయాడు. ఆయన ఆ 7 ఏళ్ల కాలంలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కూడా అబ్బురపరిచేటువంటి పనులు చేశాడు ఈయన. ఆ డెరోజియో ఆయన ప్రేరణతో ఆ 7 ఏళ్ల కాలంలో ఆయన కాలేజీలో క్లాసులు ఇస్తుంటే ఆ క్లాసుల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ మైమర్చిపోయేవాళ్ళు. వాళ్ళల్లో అనేక కొత్త భావాలు రేకెత్తించాడు. ఆయన ప్రేరణతోనే ఆ యూత్ అంతా కలిసి యంగ్ బెంగాల్ మూమెంట్ని స్టార్ట్ చేశారు అక్కడ. త్రిపురనేని మనందరి వాడు, మనందరిలో భావ విప్లవాన్ని తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేసిన వాడు అనే గనక స్పృహ గనక ఉన్నట్లయితే ఈవేళ త్రిపురనేని అందరి చేత కొనియాడబడేవాడు. ఎవరో కొంతమంది ఇవాళ సభలు పెట్టుకునే పరిస్థితి ఉండేది కాదు. మొత్తం ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ ప్రాంతం కూడా సభలు పెట్టుకుని ఆయన గురించి చెప్పుకుని, ఇవాళ జ్యోతిబా ఫూలే అని చెప్పుకోవట్లా, అంబేద్కర్ని చెప్పుకోవట్లా, త్రిపురనేని అంతకన్నా తక్కువ కృషి ఏం చేయలే. అందువలన మేము ఆయన భావాలకు వారసులం.